అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా చేవెళ్ళ జ్వాల అకాడమీలో గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ఈ 16 ఎకరాల్లో పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. కన్సల్టెన్సీ ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి గ్రీన్ హిల్ వాళ్ళు శ్రీలత మేడం మరియు సినర్జిన్ కంపెనీ నుంచి శ్రీనివాస్ సార్ ఇస్తున్నారు. పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం అనే చేస్తున్నామని చెప్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇక్కడ 2 సంవత్సరాలుగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అండి? కరెక్టే సార్. బయట ఏం వాడాం సార్, మొత్తం ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడతాం. ఆర్గానిక్ వాడుతున్నారు. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి మీకు ఎక్కడి నుంచి తీసుకొని వాడుతున్నారండి? ఇంత బాగా దిగుబడులు వస్తున్నాయి మీకు? గ్రీన్ హిల్ సినర్జీ వాళ్ళు ఇస్తారు సార్. మొత్తం ఎన్ని ఎకరాలండి? 16-17 ఎకరాలు ఉంటుంది సార్. ఎన్ని రకాల పంటలు వేసారు ఇక్కడ? పసుపు, కంది, మినుము, మామిడి, ఇది సపోటా, జామ చెట్లు అన్నీ ఉన్నాయి సార్. వరి, చెరుకు అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ మిర్చి కూడా మిర్చి ఉంది, అన్నీ ఉన్నాయి సార్. టమాటా వేస్తాం, వంకాయ, అన్ని కూరగాయలు మొత్తం వేస్తాం సార్. అన్ని వేస్తారు. ఇవన్నీ పూర్తిగా సేంద్రియంలోనే పండిస్తారు మొత్తం. అదే సార్. మనకి మామూలుగా ఈ కెమికల్ మందులు వాడినప్పుడే రిజల్ట్స్ బాగా వస్తాయి, పురుగు అన్ని కంట్రోల్ అవుతాయి. కానీ సేంద్రియ వ్యవసాయంలో మనకి ఆ పంటకు కావాల్సిన పోషకాలు మరియు ఆ పంటలో ఉన్న తెగులు, పురుగు మందు కంట్రోల్ అవ్వదని చెప్తారు. మరి మీరు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అవును సార్. వాడతలేం సార్, బయట మందులు ఏది వాడారు. అంటే దీనితోనే మీకు పూర్తిగా పంటకు కావాల్సిన పోషకం మరియు తెగులు నివారణ, పురుగు నివారణ అన్ని జరుగుతున్నాయి అంటారు. అవును సార్. అన్ని ఇదే వాడుతున్నాం సార్, బయట ఇది ఏది వాడరు. అన్ని ఇవే వాడుతున్నారు. దిగుబడులు కూడా బాగానే వస్తాయి, మంచిగా వస్తాయి సార్. మరి మీకు ఖర్చు ఎలా ఉందండి? ఖర్చు బయట వచ్చినంత ఏం రాదు సార్, తక్కువనే వస్తుంది. తక్కువ ఖర్చు. మందులు ఒక డిఎఫ్ సంచుకుంటే 2000 కావాలి సార్. పంటకు కావాల్సిన బలం కోసం ఏ వాడుతున్నారండి? ఈ బయో రైజ్ వాడతాం సార్. ఈ బయో రైజ్ అన్ని పంటలకి దిగుబడి బాగా వస్తుంది, ఇవి అయితే వాడమని చెప్తారు. మంచిగానే వస్తాయి సార్, మంచిగానే వస్తాయి. గ్రీన్ హిల్ మరియు ఈ సినర్జిన్ కంపెనీ వాళ్ళు ఈ జీవన ఎరువులు శిలీంధ్రాలతో పాటు ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి పూర్తిగా కన్సల్టెన్సీ ఇస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ.